అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకవైపు భారత ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ వికసిత భారత్ అని ఆయన అంటారు. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈయన అంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మురికాంధ్రప్రదేశ్, అనారోగ్య ఆంధ్రప్రదేశ్, దరిద్ర ఆంధ్రప్రదేశ్గా దర్శనమిస్తూ ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వేంపల్లె పంచాయతీ. ప్రస్తుతం వేంపల్లె పంచాయతీ దగ్గర ఉన్నాం. వేంపల్లె ఒక మేజర్ పంచాయతీ, దాదాపు 50,000 జనాభా ఉంటుంది. కడప జిల్లాలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇది మేజర్ పంచాయతీ. ఈ మేజర్ పంచాయతీకి గత 6 నెలలుగా రెగ్యులర్ యూఓ లేడు. ఏ యూఓను వేసినా వచ్చి 4 రోజులకే లీవ్ పెట్టి వెళ్ళిపోతాడు. కారణం, గతంలో 3 యూఓలు అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ఈవో పరిస్థితి ఎట్లా ఉందంటే, తెనాలి రామలింగని పిల్లి సామెత జ్ఞాపకం వస్తూ ఉంది. తెనాలి రామలింగుడు పాలు పెడతానే పిల్లి పరిగెత్తినట్టు ఈవో పోస్ట్ అంటేనే పరిగెత్తిపోతున్నారు ఈవోలు. రెగ్యులర్ ఈవో లేని కారణంగా గత 6 నెలలుగా ఆస్తి పన్ను కానీ నీటి పన్ను కానీ రాబట్టలేదు. కారణంగా వేంపల్లె పంచాయతీ ఖజానా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి గత 6 నెలలుగా పారిశుద్ధ్య సిబ్బందికి, నీటి సరఫరా సిబ్బందికి జీతాలు లేవు. దానికి తోడు ఈ యొక్క పారిశుద్ధ్యానికి వాడే ట్రాక్టర్లకు డీజిల్ పోసేదానికి డబ్బులు. గతంలో డీజిల్ పోసే వాళ్ళు కూడా చాలా అరియర్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ పారిశుద్ధ్య సిబ్బంది 4 రోజులుగా సమ్మెలేకపోయారు. ముందుగానే అడికట్టేట్టున్నది. వీళ్ళు సమ్మెలేకపోవడంతో మొత్తం గోరు చుట్టు మీద రోకొట్టుపోట్లా తయారైంది వేంపల్లె పంచాయతీ పరిస్థితి. ఆఖరికి పారిశుద్ధ్య సిబ్బంది వాళ్ళకి 6 నెలల ముందు జీతాలు లేకుంటే ఎలా బతకాలి? ఓ దిక్కేమో చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు మేము ప్రతి నెలా జీతం ఇస్తున్నాం 1 తారీఖు అని చెప్పేసి గప్పాలు కొడతా ఉంటారు. వేంపల్లె పారిశుద్ధ్య సిబ్బందికి 6 నెలల ముందు జీతాలు లేవు. చివరికి వాళ్ళ కుటుంబాలను పోషించుకునే దానికోసం బిచ్చాటన చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏమంటే పారిశుద్ధ్య సిబ్బందిని బిచ్చగాళ్ళుగా చేసింది. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన అభివృద్ధి. పర్యవసానంగా వేంపల్లె గ్రామ పంచాయతీ ఒక మురికి కూపంగా తయారైంది. కాలువల్లో, మురికి కాలువల్లో, డ్రైనేజ్ కాలువల్లో మురుగునీరు ప్రవహించడంలా మొత్తం ప్లాస్టిక్ వస్తువులు, చెత్త చెదరం నిండిపోయినాయి. నీరంతా రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది. రోడ్ల మీద మురికి నీరు, చెత్త చెదారం కలిసి ఒక డంప్ యార్డ్, వేంపల్లె మొత్తం విలేజ్ ఒక డంప్ యార్డ్గా తయారైంది. కుక్కలు, పందులు, ఆవులు, దోమలు, మనుషులు సహజీవనం చేస్తున్నారు. ఇది 2025లో శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి. అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్. ఇటీవలనే 3 పిల్లలు డెంగ్యూతో చనిపోవడం జరిగింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చూసామా, ఆయన శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ఈ నియోజకవర్గ సమస్యలే పట్టవు. నియోజకవర్గానికే రాడు. వైఎస్ఆర్ జయంతికి, వర్ధంతికి చుట్టూగా వస్తాడు, పోతాడు. అది హెలికాప్టర్లో వస్తాడు, పోతాడు. ఆయన దినచర్య ఏమి? రోజు వచ్చేసి తాడేపల్లెకు, బెంగళూరుకి షటిల్ సర్వీస్ చేయడము. రెండవది వచ్చేసి ప్రతిపక్ష నాయకుని హోదా కోసం ప్రయత్నం చేయడము. అది ఆయన దినచర్య. ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్, కూటమి నాయకులు, కలెక్టర్ గారు, డిపిఓ గారు, వాళ్లకు ఈ సమస్యలే పట్టవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటారు. వీళ్ళందరూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ చెప్పేసి చెక్కభజన చేస్తూ ఉంటారు. ఆయన స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటేనే వీళ్ళు స్వచ్ఛాంధ్రప్రదేశ్ చెక్కభజన. ఆయన సూపర్ 6 అంటేనే వీళ్ళు సూపర్ హిట్. ఇది వాళ్ళ నినాదాలు. అనేక సార్లు లెటర్స్ రాయడం జరిగింది, నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ దున్నపోతు మీద వాన కురిసినట్టుంది ఈ యొక్క ప్రభుత్వం యొక్క పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే అనతి కాలంలో వేంపల్లె మరొక తురకపాలెం కాక తప్పదు. ప్రభుత్వం దృష్టికి వేంపల్లె గ్రామ పంచాయతీ సమస్యలు తీసుకుపోవాలనే ఉద్దేశంతో
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన కాంగ్రెస్ శ్రేణులు గాంధేయ పద్ధతిలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు 5. 1, వెంటనే గ్రామ పంచాయతీకి రెగ్యులర్ ఈవోను నియమించాలి. 2, వేంపల్లె పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, నీటి సరఫరా సిబ్బంది, మిగతా సిబ్బంది యొక్క పెండింగ్ జీతాలు 6 నెలలుగా పెండింగ్ జీతాలు చెల్లించడంతో పాటు ఇక మీద రెగ్యులర్గా వాళ్ళకు వచ్చేసి సకాలంలో జీతాలు అందించాలి. అది 2. 3, వేంపల్లెలో గతంలోనే సంపద కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. అది దరిద్ర కేంద్రంగా దర్శనమిస్తూ ఉంది. దాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి. 4, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రారంభించి అర్ధాంతరంగా దాన్ని నిలిపిచేయడం జరిగింది. ఆ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలి. 5, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది. దీనివల్ల భూలోకంలో యమలోకం చూస్తున్నారు వేంపల్లె ప్రజానీకాన్ని. ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె పట్టణంలో గత 6 నెలల నుంచి పారిశుద్ధ్యం పడకేసింది. గత 6 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. గత 15 నెలల నుంచి రెగ్యులర్ ఈవోను నియమించడానికి అధికారులు ఎందుకో తర్జన భర్జన పడుతున్నారు. ఈ కూటమి నాయకులు కమిషన్ కక్కుర్తితో ఇక్కడ వేంపల్లె పారిశుద్ధ్యం పడకేసింది పూర్తిగా. ఇక్కడ ఉండే వాళ్ళకు కమిషన్లు తప్ప కూటమి నాయకులకు వేరేది కనపడడంలే. వేంపల్లె భవిష్యత్తు మీద ఏం ఆధారం పనిచేసే ఉద్దేశమే లేదు. వీళ్లకు ఎక్కడ వేసిన పారిశుద్ధ్యం అక్కడే ఉంది. ఈరోజు బయటికి వస్తే ముక్కులు మూసుకొని బయటికి పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మురికి ఉండడం వల్ల, అకాల వర్షాల కారణం వల్ల క్రిమికీటకాలు ఏర్పడి వేంపల్లె ప్రజలు విషజ్వరాలకు గురవుతున్నారు. అందులో భాగంగా దాదాపు 3 పిల్లోళ్ళు, చిన్న పిల్లోళ్ళు 5 నుంచి 8 ఏళ్ల మధ్య ఉండే వాళ్ళు 3 చనిపోవడం జరిగింది ఆల్రెడీ ఈ గ్రామంలో. ఆల్రెడీ మేము ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎంపీడీఓ గారు గత 3 రోజులు 4 రోజుల్లో చేపించామని చెప్పినారు. ఇంతవరకు ఆయన కూడా పొందడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పండించుకునే పాపాన పోవడం లేదు. ఒక్కటే చెప్తున్నాం, ఏ ఒక్క వేంపల్లె ప్రజను కూడా ఏదన్నా ఆరోగ్యం బాలేక ఇక మీదట ఏదైనా జరిగితే ఉపేక్షించలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడుతుంది. ఇక్కడ పారిశుద్ధ్యాన్ని వెంటనే క్లీన్ చేయాలా, మురికాలను వెంటనే శుభ్రపరచాలా, బ్లీచింగ్ చేయాలా, అన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముమ్మాటికి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. తులసిరెడ్డి గారి నేతృత్వంలో వెంటనే మా డిమాండ్లు 3 వెంటనే పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయాలా, 2 రెగ్యులర్ ఈవోను వెంటనే అపాయింట్మెంట్ చేయాలా, 3 ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.